ఇలాంటి ఒక రోజు ఇలాంటి వీడియో చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నేనైతే. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మీరు రీసెంట్గా చూస్తుంటారు, పునర్విక అనే పాపకి SMA type 1 డిసీజ్ వచ్చింది. అలానే ఇంకో ఇద్దరు పిల్లలకైతే SMA type 2 అనేది డిసీజ్ వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి అయ్యే ఖర్చు వచ్చేసరికి 32 crores అనమాట. అప్పుడు పునర్విక గురించి వీడియో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు ఫ్రెండ్స్. పునర్వికకి అయితే చాలా అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు అనేది సపోర్ట్ చేసి అందులో ఫండ్ రైజ్ చేశారు. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల గురించి చాలా అంటే చాలా మందికి తెలియదు. నాకు కూడా ఎస్టర్డే తెలిసింది ఫ్రెండ్స్. అది కూడా నవీన్ రామ్ సింగ్ అన్న వీడియో పోస్ట్ చేస్తేనే. అన్నకైతే 1 year బ్యాకే తెలుసు అంట, కానీ చాలా కంపెనీస్ చుట్టూ తిరిగాడంట, చాలా వరకు సపోర్ట్ అడిగారంటే ఎవరు సపోర్ట్ చేయకపోయేసరికి ఇంకా వీడియో అనేది రిలీజ్ చేసాడు ఎస్టర్డే అనేది. సో అప్పుడు తెలిసింది, అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా మంది తెలియదు ఫ్రెండ్స్ ఈ ఇద్దరు పిల్లల గురించి అయితే. నేనైతే ఇద్దరు పిల్లల కోసం ఎంత మనీ అయితే వేయగలను అంత మనీ నేను ఆల్రెడీ వేసాను ఫ్రెండ్స్. ఈ స్క్రీన్ మీద స్కానర్ ఇస్తారు ఫ్రెండ్స్, మీకు తోచినంత మనీ డొనేట్ చేయండి. ఈ స్కానర్ అయితే నాది కాదు, నవీన్ అన్నది కాదు, ఎవరిది కూడా కాదు. డైరెక్ట్ ఆ పిల్లల దగ్గరికి అయితే వెళ్తాయి. ప్రతి ఒక్క రూపాయి మీరు వేసిన ప్రతి రూపాయి అనేది ఆ పిల్లల దగ్గరికి వెళ్తాయి. ఇది వచ్చేసరికి మిలాప్ QR స్కానర్. మిలాప్ అంటే ఇంటర్నేషనల్ ఫండ్ రైజర్ అనమాట. మీరు వేసే ప్రతి రూపాయి ఆ పిల్లల దగ్గరికి వెళ్తాయి. అలాగే మీకు ఇంకా కావాలంటే కింద బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే నవీన్ రామ్ సింగ్ అన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళా చెప్తున్నాను, ఈ స్కానర్ అయితే నాది కాదు, నవీన్ అన్నది కాదు, ఎవరిది కూడా కాదు. ఇది మిలాప్ QR స్కానర్ అనమాట. డైరెక్ట్ ఆ పిల్లల దగ్గరికి అయితే వెళ్తాయి. మీ దగ్గర మనీ లేకపోయినా అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అందరం కలిసి కట్టుగా ఆ ఇద్దరు పిల్లల్ని అయితే కాపాడుకుందాం. ఓకే, సేవ్ దెమ్. బాయ్ ఫ్రెండ్స్.